భారత్ బంగ్లా మధ్య 3 టీ20ల మ్యాచ్ సిరీస్ ఈ రోజు నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. ఈ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. దానికి గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు నుంచి 3 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ లో తొలి గేమ్ ఈ రోజు జరగనుంది. గ్వాలియర్ లోని న్యూ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు హిందూ మహాసభ గ్వాలియర్ బంద్ కు పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అణచివేతపై హిందూ మహాసభ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో హిందూ మహాసభకు పలు ఇతర సంస్థల నుంచి మద్దతు లభించింది. హిందూ మహాసభ బుధవారం హింసాత్మక నిరసన చేపట్టడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిరసనలో వివాదాస్పద విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని జిల్లా న్యాయమూర్తి నిషేధించారని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ సిఫారసు మేరకు భారత పౌర భద్రతా చట్టంలోని సెక్షన్ 163 ప్రకారం జిల్లా జడ్జి కలెక్టర్ రుచికా చౌహాన్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వు ప్రకారం ఎవరైనా ఆటకు అంతరాయం కలిగించిన మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన చర్యలు తీసుకున్నారు. నివేదికల ప్రకారం భద్రత కోసం 1600 మంది పోలీసులను స్టేడియం బయట పహరా కాస్తున్నారు. ఇక ఇదే స్టేడియంలో మధ్యప్రదేశ్ లీగ్ టోర్నీ జరిగింది. ఈ మ్యాచ్ లో పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. అందుకే భారత్ బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో కూడా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ జూన్ లో 12 మ్యాచ్లలో 200 పరుగుల మార్కును 4 సార్లు దాటింది. గ్వాలియర్ లోని ఇదే మైదానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్ లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. 2010లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 153 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ మైదానంలో ఒక టీమిండియా గేమ్ కూడా ఆడలేదు. దీంతో చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం అయితే ఉంది.